భారతదేశంలోని కొండల మధ్యలో దాగి ఉన్న ఒక పాత హోటల్. ఆ హోటల్ గోడల మధ్య ఇప్పటికీ సజీవంగానే ఉందొక మిస్టరీ. దానికి సమాధానం ఎవరికీ తెలీదు. పదండి, ఈరోజు మనం ఆ కథేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా గెస్ట్ హోటల్కొస్తారు, చెక్-ఇన్ చేస్తారు, కానీ ఎప్పటికీ చెక్అవుట్ చేయకపోతే, అసలు ఆ హోటల్ నుంచే బయటకు వెళ్ళకపోతే ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా. ఈ ప్రశ్నలోనే ఒక తెలియని భయం దాగుంది. సరే, మన కథ మొదలయ్యేది 1911లో. అప్పట్లో మనది బ్రిటిష్ ఇండియా. ఇక ప్రదేశం విషయానికొస్తే కొండల రాణి అని పిలుచుకునే ముస్సోరీ. అక్కడున్న సావోయ్ హోటల్ చూడ్డానికి చాలా గ్రాండ్గా, అందంగా ఉంటుంది. కానీ ఆ గోడల వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయన్నమాట. అలా ఉన్న ఒక రోజు ఆ హోటల్లోకి ఒక కొత్త గెస్ట్ అడుగుపెట్టారు. ఆమె పేరే లేడీ గార్నెట్ ఆర్మ్. ఆమె రాకతోనే ఈ మిస్టరీ అంతా మొదలైంది. అయితే ఈ లేడీ ఓమ్ మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒక స్పిరిచువలిస్ట్. అంటే చనిపోయిన వాళ్ల ఆత్మలతో మాట్లాడగలనని నమ్మేవాళ్లుంటారు కదా, అలాంటి వ్యక్తి. విచిత్రం ఏంటంటే ఆత్మలతో మాట్లాడే ఆమె జీవితమే ఒక మిస్టరీగా మిగిలిపోతుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆమెకు హోటల్లో అలాట్ చేసిన రూమ్ నెంబర్ 309. గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్, ఎందుకంటే ఈ కథలో ఇదే చాలా కీలకం కాబోతోంది. అంతా ప్రశాంతంగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒకరోజు ఉదయం ఆమె తన గదిలోంచి బయటికి రాలేదు. తలుపు తెరవలేదు. గది అంతా నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దమే ఒక పెద్ద తుఫాను రాబోతోందని చెప్పే సూచన. ఇక్కడే అస్సలైన మిస్టరీ మొదలవుతుంది. ఎందుకంటే ఆ గది తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. మరి లోపలి నుంచి గడియ పెట్టి ఉంటే ఆమె ఎలా చనిపోయింది? ఇది దాదాపు అసాధ్యమైన నేరంలా అనిపించిందందరికీ. ఈ పజిల్ని కొంచెం వివరంగా చూద్దాం. 1. గది లోపల నుంచి లాక్ చేసి ఉంది. 2. డాక్టర్లు ఆమె బాడీని చెక్ చేస్తే కడుపులో విషముందని తేలింది. 3. గది మొత్తం వెతికారు, కానీ ఎక్కడా విషానికి సంబంధించిన ఆనవాళ్లే లేవు. మరి ఆ విషం ఎలా వచ్చింది, ఎక్కడినుంచొచ్చింది, ఎవ్వరికీ అంతుపట్టలేదు. సహజంగానే పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. కేసుని క్లోజ్ చేసేశారు. కానీ లేడీ వార్మ్ కథ అక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ అప్పుడే మొదలైంది. ఆమె చనిపోయిన తర్వాత సావోయ్ హోటల్ కారిడార్లలో వింత వింత గుసగుసలు వినిపించడం మొదలైంది. ఆ గోడల మధ్య ఏదో తెలియని శక్తి తిరుగుతున్న ఫీలింగ్ చాలా మందికి కలిగింది. అక్కడ పనిచేసేవాళ్లు, గెస్టులు చెప్పేది ఏంటంటే, హాల్లో ఎవరూ లేకపోయినా అడుగులు చప్పుళ్లు వినిపించేవట. సహాయం కోసం ఓ మహిళ పిలుస్తున్నట్టుగా గొంతు వినిపించేదట. అర్ధరాత్రి టైంలో డోర్లు అవే తెరుచుకోవటం, మూసుకోవడం జరిగేవట. ఇక కారిడార్లో తెల్లటి డ్రెస్ వేసుకున్న ఓ ఆకారం కనిపించిందనే వాళ్లు కూడా ఉన్నారు. దీంతో హోటల్ మొత్తం భయంతో వణికిపోయింది. ఇక రూమ్ నంబర్ 309, ఆ పేరు చెప్తేనే అందరూ భయపడిపోయేంతగా ఫేమస్ అయిపోయింది. అది కేవలం ఒక గదిలా కాకుండా ఒక అపశకునంగా చూసేవాళ్లు. ఆ భయం ఏదో అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అలాగే ఉంది. ఎంతలా అంటే ఈ రోజు కూడా ఆ హోటల్ స్టాఫ్ రాత్రిపూట ఒంటరిగా ఆ గది దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడరు. సరే, ఇంతకీ వింత సంఘటనల వెనుక ఉన్న అసలు కథేంటి? స్థానికంగా ప్రజలు ఏం నమ్ముతారో? చాలామంది నమ్మేదేంటంటే, లేడీ ఓమ్ ఆత్మకి ఇంకా శాంతి లభించలేదట. తనని చంపిన హంతకుడి కోసం ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ హోటల్ కారిడార్లలోనే తిరుగుతూ వెతుకుతోందనంటారు. తనకి న్యాయం జరిగేంతవరకు ఆమె అక్కడే ఉంటుందని నమ్ముతారు. కాని ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. అసలు ఆమెను చంపింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఆ సావోయ్ హోటల్ గోడల్కే తెలిసి ఉండాలి.